ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 17, 18 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం చెప్పబడును. గురూజీ శ్రీ మురళీ ఆనందరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మీకు ఎటువంటి రకమైన గుప్త సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళీ ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి ఆగస్టు 17, 18 తేదీల్లో అయితే ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ధనుస్సు రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడు ముందుంటారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనుకుంటారు. వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఒక ప్రయత్నాన్ని అయితే ఆపకుండా ముందుకు వెళ్ళే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి యొక్క మనస్సులో ఏంటంటే ఏది ఉంటే అది నేరుగా చెప్పడం, మీలో ఉన్నటువంటి లక్షణం ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. కానీ దీనివల్లే వీరి జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులు కూడా వస్తాయి. ఎదుటి వారు వీరి యొక్క మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు నిజం చెబుతున్నప్పటికీ కూడా మీ యొక్క మాట కొంచెం గట్టిగా ఉండటం వల్ల మీపై కోపం పెట్టుకునే వారు కూడా ఉంటారు. అయినా మీరు కపటం లేనటువంటి జీవించే వ్యక్తులు కాదు. ఒకరిని నమ్మితే మనస్ఫూర్తిగా నమ్ముతారు. మీ దగ్గర అయితే ఉన్నవారికి అవసరం వచ్చినప్పుడు మీ శక్తిని మించి సహాయాన్ని చేయాలని ప్రయత్నిస్తారు. అందుకే మీ జీవితంలో మీరు తెలియకుండానే మీకు మేలు కోరుకునే కొంతమంది వ్యక్తులు అయితే ఉంటారు. అలాగే ఈ 2 రోజుల్లో ఈ విషయం ప్రత్యేకంగా మీకు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఈ సమయంలో మీకు ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఇంతకాలం మీరు ఒక సమస్యను అయితే మీరే పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు. నా జీవితం నేనే చూసుకోవాలి, మీరు సహాయం తీసుకోకూడదు అన్న ఆలోచన ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అనేది కొంచెం మారుతుంది. మీరు ఊహించని సమయంలో ఒక వ్యక్తి మీకు ఉపయోగపడే మాట చెబుతాడు. అలాగే మరొకరు ఒక పరిచయం చేస్తారు. ఇంకొకరు మీకు అవసరమైనటువంటి సమాచారాన్ని అందిస్తారు. ఒక వ్యక్తి పెద్దగా తన సహాయం గురించి చెప్పకపోవచ్చు. ఇదే ఈ 2 రోజుల్లో మీకు గమనించవలసిన ముఖ్యమైన విషయం. సహాయం అంటే తప్పనిసరిగా చేతిలో డబ్బు పెట్టడం అనేది కాదు. మీకు అవసరమైన సమయంలో సరైన వ్యక్తిని పరిచయం చేయడం కూడా సహాయమే. మీకు తెలియనటువంటి ఒక అవకాశం గురించి చెప్పడం కూడా మీకు సహాయమే. మీరు తప్పు నిర్ణయం తీసుకునేటప్పుడు ఆపడం కూడా ఒక సహాయం. అందుకే ఈ 2 రోజుల్లో మీలో ధైర్యం పెరుగుతుంది. చాలా రోజులుగా వాయిదా వేసినటువంటి ఒక
పనిని మళ్ళీ ప్రారంభించే ఆలోచన ఇప్పుడు రావచ్చు. ఇక ఆలస్యం చేయకూడదు అనేటువంటి నిర్ణయానికి మీరు రావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, కుటుంబానికి సంబంధించినటువంటి నిర్ణయాలు రావచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీకు ఉద్యోగం, వ్యాపారం, కుటుంబానికి సంబంధించి ఒక విషయంపై మీరు గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ సమయంలో మీరు తొందరపడి మాట్లాడడం మాత్రం తగ్గించుకోండి. మీకు తెలిసిన విషయం నిజమే అయినా ఎదుటి వారికి ఎలా చెప్పాలో ఆలోచించి మాట్లాడితే సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి సమాచారం అందే అవకాశం ఉంటుంది. అలాగే అది వెంటనే ఉద్యోగం చేతిలోకి వచ్చినట్టు కాకపోయినా ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడేటువంటి మార్గం కనిపించవచ్చు. ఒక వ్యక్తి ఈ చోట ప్రయత్నించండి, ఈ వ్యక్తిని కలవండి, మీ యొక్క మార్గం కనిపించవచ్చు అని మీకు వివరాలు చెప్పవచ్చు. అలాగే ఆ మాటలను మీరు తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు అయితే తెలియకుండానే మీకోసం ఒక తలుపు తెరవటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఇదే కావచ్చు. అలాగే ఈ సమయంలో వ్యాపారం చేసేటువంటి వారికి ఈ 2 రోజుల్లో పాత పరిచయం నుంచి ఒక సమాచారం రావచ్చు. గతంలో మాట్లాడి వదిలివేసినటువంటి, ఆగిపోయినటువంటి వ్యాపారం మళ్ళీ కదలవచ్చు. ఒక కస్టమర్ తిరిగి రావచ్చు. ఒక బకాయి గురించి ఈ సమయంలో మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టే విషయం ముందు 2 సార్లు ఆలోచించండి. కాగితాలు చదవకుండా సంతకం చేయకండి. మాట మీద మాత్రమే మీరు నమ్మకం పెట్టుకోకండి. కుటుంబం చూస్తే కుటుంబ విషయంలో ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి ఒక పెద్ద మనిషి మరొక ముఖ్యమైనటువంటి సలహా అనేది మీకు ఇవ్వవచ్చు. ఈ 2 రోజుల్లో మొదట అది మీకు నచ్చకపోయినా తర్వాత ఆలోచిస్తే ఆ మాటల్లో నిజం ఉంటుందని మీకు అనిపించవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ప్రేమలో ఉన్న వారికి గతంలో దూరమైనటువంటి ఒక వ్యక్తి నుండి సంకేతం కూడా రావచ్చు. ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ సందేశం లేదా ఒక పరిచయం ద్వారా మళ్ళీ మాట్లాడే అవకాశం ఏర్పడవచ్చు. అయితే ఆ యొక్క పాత వ్యక్తి మళ్ళీ ఆ పాత విషయాలను వెంటనే మీరు బయటకు తీసి గొడవ పెట్టుకోకుండా ముందుగా ఎదుటి వారి యొక్క మాటను మీరు వినడం మంచిది. అలాగే ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారు ఒక ఆసక్తికరమైన పరిస్థితి కూడా మీకు ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో మీకు బయట చూస్తే సాధారణ రోజులుగా ఉంటుంది. కానీ మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో మీకు ప్రవర్తన గమనిస్తే ఒక విషయం మీకు అర్థమవుతుంది. మీ గురించి మంచిగా ఆలోచించే ఒక వ్యక్తి ఉన్నారు. వారు మీకు మీ ముందుకు వచ్చి పెద్దగా మాట్లాడకపోవచ్చు. కానీ ఈ సమయంలో అయితే మీకు మీ గురించి మరొకరి దగ్గర మంచి మాట చెప్పి ఉండవచ్చు. మీ పని గురించి ఎవరికైనా మీకు వివరించి ఉండవచ్చు. మీకు ఒక అవకాశం రావటానికి ప్రయత్నించి ఉండవచ్చు. ఇక్కడ ధనుస్సు రాశి వారు ఒక తప్పు చేయకూడదు. ప్రతి ఒక్కరిని అనుమానించకండి. ఎవరు నాకు సహాయం చేస్తున్నారు అని అందరినీ పరీక్షించవలసిన అవసరం లేదు. బదులుగా ఒక విషయం గమనించండి. మీరు సమస్యలో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని తప్పు పట్టకుండా పరిష్కారం అనేది గురించి మాట్లాడుతున్నారు. మీరు పడిపోయినప్పుడు ఎవరు మీ యొక్క లోపాలను గుర్తు చేయకుండా మళ్ళీ నిలబడే మార్గాన్ని చూపిస్తున్నారు. మీరు అడగకపోయినా అవసరమైనటువంటి సమయంలో ఎవరు మీకు ఉపయోగపడే సమాచారం ఇస్తున్నారు. ఆ వ్యక్తి మీకు చాలా ముఖ్యమైనటువంటి వారు కావచ్చు. ఈ సమయంలో కుటుంబంలో కూడా ఒక మంచి సహకారం ఉంటుంది. ఇంట్లో కూడా ఈ సమయంలో మీకు ఒక నిర్ణయం విషయంలో మీకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించిన ఆ వ్యక్తి చివరకు అయితే మీకు మద్దతు ఇవ్వవచ్చు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రమే మీరు సరైందని పట్టుబడకుండా వారి యొక్క ఆలోచనలు కూడా వినండి. అలా చేస్తే చాలా కాలంగా ఉన్నటువంటి మీ యొక్క
అపార్థం తొలగవచ్చు. ధన విషయానికి వస్తే రావాల్సినటువంటి డబ్బు గురించి ఈ యొక్క 2 రోజుల్లో కదలిక వస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చెల్లింపు మీకు రావచ్చు. ఈ 2 రోజుల్లో ఎవరికైనా మీరు డబ్బు ఇచ్చినట్లు అయితే తిరిగి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ధనుస్సు రాశి వారు వచ్చిన డబ్బు అంతా వెంటనే ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని దాచుకోవడం మంచిది. ఎందుకంటే తర్వాత అవసరంలో మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో కొన్ని ఊహించనటువంటి మార్పులు అయితే ఇప్పుడు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో ఊహించని ఒక పెద్ద మార్పు అయితే మొదలు కాబోతుంది. ఎందుకంటే గతంలో పడిన కష్టాలకు ఇప్పుడు ముగింపు లభిస్తుంది. అలాగే ఇప్పుడు గతంలో మీతో మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడతారు. అలాగే మీరు గతంలో ఎవరినైతే దూరం చేసుకున్నాను అనుకున్నారో అటువంటి వారు మిమ్మల్ని సంప్రదించవచ్చు. మీరే వారిని సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. మీరు పంపిన సందేశానికి సమాధానం రావచ్చు. ఒక పాత పరిచయం మళ్ళీ మీ జీవితంలోకి రావటానికి ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో పాత గొడవలు మళ్ళీ తెరపైకి తీసుకురావడం మంచిది కాదు. గతంలో ఎవరు ఏం చేశారు అనే దానికంటే ముఖ్యంగా మీరు ఇప్పుడు మనసులో ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. వివాహితులకు ఈ సమయంలో జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే ఒక ముఖ్యమైన నిర్ణయం ఉండవచ్చు. ఇంటి విషయం కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, డబ్బుకు సంబంధించి విషయం కావచ్చు. ఈ 2 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయం చెప్పగానే ఎదుటి వారు అంగీకరించకపోతే వెంటనే మీరు కోపపడకండి. మీ భాగస్వామి చెప్పే మాటల్లో కూడా మీకు ఉపయోగపడే విషయం ఉండవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక విషయంలో మీరు ఓర్పు అవసరం. మీరు గట్టిగా మాట్లాడితే చిన్న చిన్న విషయాలే పెద్ద అపార్థంగా మారుతాయి. అదేవిధంగా ప్రేమలో ఉన్న వారికి దూరం తగ్గుతుంది. వివాహం కాని వారికి ఒక సంబంధం గురించి ఈ సమయంలో కుటుంబంలో చర్చ మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంబంధం పూర్తిగా కొత్తది కావాల్సిన అవసరం లేదు. మీకు తెలిసినటువంటి కుటుంబం ద్వారా, స్నేహితుడి ద్వారా లేదా బంధువు ద్వారా, పరిచయం ద్వారా విషయం అయితే రావచ్చండి. ఇక్కడ ఒక వ్యక్తి మధ్యవర్తిగా నిలబడే అవకాశం ఉంది. ఆ వ్యక్తి తనకు ఏ ప్రయోజనం లేకపోయినా 2 కుటుంబాలని కలపాలని ప్రయత్నించవచ్చు. అందుకే ఈ 2 రోజుల్లో మీ యొక్క పరిచయం లేని పేరు ఒక్కసారిగా కుటుంబంలో వినిపిస్తే దాన్ని వెంటనే తిరస్కరించకండి. ముందుగా వివరాలు తెలుసుకోండి. ప్రేమలో ఉన్నవారు మాత్రం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మీ ప్రేమను నిరూపించుకోవడానికి ప్రతి విషయాన్ని మీరు బయట చెప్పవలసిన అవసరం లేదు. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి విషయాలు మూడో వ్యక్తికి చెప్పడం కూడా సమస్యలు రావచ్చు. ఈ 2 రోజుల్లో మీ వ్యక్తిగత విషయాలను జాగ్రత్తగా ఉంచుకోండి. అలాగే ఈ సమయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అయితే ఈ 2 రోజుల్లో అయితే మీ పని గురించి పై స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. మీరు ప్రతిరోజు చేస్తున్న చిన్న చిన్న పనులు ఎవరికి కనిపించడం లేదు అని అనిపించవచ్చు. కానీ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మీ పనిలో ఎవరో గమనిస్తూ ఉండవచ్చు. ముఖ్యంగా ఒక పని మీకు ఈ సమయంలో అప్పగించి దాన్ని ఎలా పూర్తి చేస్తారో చూస్తూ ఉండే పరిస్థితి రావచ్చు. అలాగే ఈ అవకాశాన్ని తేలికగా తీసుకోకండి. మీకు వచ్చిన పని ఏదైతే ఉందో శ్రద్ధగా పూర్తి చేయండి. ఎందుకంటే ఆ పని తర్వాత మీకు మంచి పేరు తీసుకురావచ్చు. ఉద్యోగంలో మార్పు కోసం చూస్తున్న వారికి ఒక సమాచారం రావచ్చు. చాలా కాలంగా పంపినటువంటి దరఖాస్తు నుండి ఆలస్యంగా స్పందన రావచ్చు. ఒక స్నేహితుడు లేదా పాత సహోద్యోగి ద్వారా ఈ 2 రోజుల్లో అవకాశం గురించి తెలియవచ్చు. ఇక్కడ ముఖ్యంగా అయితే మీ యొక్క దరఖాస్తు చేసినటువంటి చోటు నుండి నేరుగా అవకాశం రాకపోయినా ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి మరొక వ్యక్తి గురించి మంచి మాట చెప్పే అవకాశం ఉంటుంది. గత పరిచయాలు పూర్తిగా మీరు మర్చిపోవద్దు. ఒకప్పుడు కలిసిన పని చేసిన వ్యక్తి ఇప్పుడు మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉండబోతుంది. వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తిపరంగా మంచి లాభాలు వస్తాయి. ఈ 2 రోజుల్లో భాగస్వామితో మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారి జీవితంలో మీకు
మీకు అయితే ఊహించని విధంగా ఒక సహాయం అనేది లభిస్తుంది. అది పూర్తిగా మీకు తెలియనటువంటి వ్యక్తి నుండి అన్న విషయం ఈ సమయంలో మీకు అర్థమవుతుంది. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.